హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. జూలై 2024 లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది 4-month హైకి పెరిగిందండి. జూన్ లో స్ట్రాంగ్ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్ లోకి 265.6 బిలియన్స్ ఇంజెక్ట్ చేశారనమాట. ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ అనేది ప్రైమరీ బెనిఫిషియర్స్ గా ఉన్నాయండి. అండ్ జూన్ 2024 క్వార్టర్ లో ఎఫ్ఐఎస్ బై చేసిన కొన్ని స్టాక్స్ గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఇండస్ టవర్స్ అండి. ప్రపంచంలోని లార్జెస్ట్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అన్నమాట. ఎవ్రీడే మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి కమ్యూనికేషన్స్ అనేది అందిస్తుంది. భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా అండ్ రిలయన్స్ జియో వంటి కస్టమర్స్ తో రెవెన్యూ బేస్డ్ గనక చూస్తే కంపెనీ ఇండియాలోనే లీడింగ్ వైర్లెస్ టెలికమ్యూనికేషన్ ఫిమ్ లో ఒకటండి. ఈ కంపెనీ టెలికాం సెక్టర్ లో పాజిటివ్ అవుట్లుక్ అలాగే టారిఫ్ హైక్స్ వల్ల సిగ్నిఫికెంట్ గ్రోత్ కి రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇండస్ టవర్ గ్రోత్ పొటెన్షియల్ మీద కాన్ఫిడెంట్ తో ఉన్న భారతీ ఎయిర్టెల్ తన టెలికాం టవర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ ని ఎన్హాన్స్ చేయడానికి స్ట్రాటజిక్ ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ప్లాన్ లో వోడాఫోన్ పిఎల్సీకి చెందిన స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా టవర్ బిజినెస్ ని కన్సాలిడేట్ చేయాలని అనుకుంటుందండి. అండ్ ఇండస్ టవర్ కి రావాల్సిన డ్యూస్ ని కూడా రికవరీ చేయడం టార్గెట్ గా పెట్టుకుంది. అడిషనల్లీ ఎయిర్టెల్ హై గ్రోత్ డేటా సెంటర్ బిజినెస్ ఎనెక్స్ట్రా ని ఇండస్ టవర్ తో మెర్జ్ చేయాలని ప్లాన్ చేస్తుందన్నమాట. గోయింగ్ ఫార్వర్డ్ ఇండస్ టవర్స్ లీడర్షిప్ అనేది ఫైనాన్షియల్ 2025 లో స్ట్రాంగ్ టవర్ అడిషన్ చేయాలనుకుంటుంది. అండ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1,17,178 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 20.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.1%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 20,531 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹22.40 ఉందండి. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే 33.6 ఉంది. అండ్ స్టాక్ పిఈ 19.4 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఇండస్ టవర్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనం ఇంకా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయిందండి. 68.99% నుండి 52.01% కి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 16.40% నుండి 23.15% కి పెరగడం జరిగింది. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ కూడా 9.90% నుండి 16.97% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 4.68% నుండి 7.82% కి పెరగడం జరిగిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹435 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో అయితే 100% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 157% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆరెన్ప్రో సొల్యూషన్స్ అండి. ఇది గ్లోబల్ టెక్నాలజీ సొల్యూషన్స్ లో లీడర్ గా ఉందన్నమాట. క్లయింట్ డిజిటల్ ఇన్నోవేషన్స్ ని సెక్యూర్లీ అలాగే ఎఫిషియెంట్లీ యాక్సిలరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కార్పొరేట్ బ్యాంకింగ్, ట్రెజరీ, ఫ్రాడ్ ప్రివెన్షన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, గవర్నెన్స్ అండ్ కాంప్లియన్సెస్ లో రిస్క్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీలో ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ జూన్ క్వార్టర్ లో పెరిగిందండి. కంపెనీకి సంబంధించిన ఆరోపే పేమెంట్ గేట్వే ద్వారా ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా ఆపరేట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుండి కంపెనీకి అప్రూవల్ వచ్చిందనమాట. సో ఎఫ్ఐ స్టేక్ పెరగడానికి ఇది ఒక రీజన్ గా చెప్పొచ్చు. అండ్ ఆర్బీఐ అప్రూవల్ తో ఆరెన్ప్రో ఇప్పుడు ఏంటంటే బూమింగ్ ఇండియన్ ఆన్లైన్ పేమెంట్ మార్కెట్ లో ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ తో డైరెక్ట్లీ పోటీ పడుతుంది. బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్ సెక్టర్ లో ప్రామినెంట్ యుఎస్ ఫిన్టెక్ జైన్ తో $multi-million పార్ట్నర్షిప్ తో పాటు నెక్స్ట్ జనరేషన్ క్యాష్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ క్యాష్ ప్రో ప్లస్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ కంపెనీ సిగ్నిఫికెంట్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకుందండి. అండ్ లుకింగ్ అహెడ్ ఆరెన్ప్రో సొల్యూషన్స్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 30 to 35% రెవెన్యూ గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకుందనమాట. అండ్ కంపెనీకి 31st March 2024 కి 1,000 crores పైగా రోబస్ట్ ఆర్డర్ బుక్ అనేది ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,305 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 22.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.8%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అండ్ కంపెనీ డెట్ 81.2 crores ఉందన్నమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 26.88% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 6.27% నుండి 12.85% కి ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ 0.73% నుండి 1.64% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 58.65% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,495 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 38%, అలాగే 1 year లో అయితే 205% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆల్ కార్గో గటి అండి. ఇది ఇండియాస్ ప్రీమియర్ ఎక్స్ప్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కంపెనీలో ఒకటన్నమాట. ఈ కంపెనీ సీమ్లెస్ అండ్ ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. జూన్ క్వార్టర్ లో ఎఫ్ఐ స్టేక్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యూఐపీ లాంచ్ అని చెప్పొచ్చండి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుండి ఫండ్ రైజ్ చేయడానికి ఈ కంపెనీ క్యూఐపీ లాంచ్ చేసిందనమాట. అండ్ ఫ్లోర్ ప్రైస్ ని కూడా అప్రూవ్ చేసింది.
ఆల్ కార్గో గట్టి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ నుండి 200 crores ఫండ్స్ రైజ్ చేయాలని చూస్తుందండి. ఇష్యూ బేస్ సైజ్ అనేది 100 crores అనమాట. అండ్ అనదర్ 100 crores పెంచే అవకాశం అనేది ఉంది. అండ్ క్యూఐపీ ఇష్యూ కోసం ఫ్లోర్ ప్రైస్ ని పర్ షేర్ కి 106.7 పైసాగా సెట్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1389 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC అనేది -0.50% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ -4.12% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 386 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది జూన్ క్వార్టర్ లో 46.90% ఉందండి. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే డిక్రీజ్ అయింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 0.96% నుండి 6.92% కి పెరగడం జరిగింది. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ కూడా 1.68% నుండి 4.59% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 41.59% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 94 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 23% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year period లో 30% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టిమ్కెన్ ఇండియా అండి. 1987 లో టాటా టిమ్కెన్ గా ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఇది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అండ్ బేరింగ్ లో వరల్డ్ లీడర్ అయిన ద టిమ్కెన్ కంపెనీ మధ్య జాయింట్ వెంచర్ అన్నమాట. ఇది మార్చ్ 1992 లో జంషెడ్పూర్ ప్లాంట్ లో కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసిందండి. ఈ కంపెనీలో ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ క్వార్టర్లీ రిజల్ట్స్, అలాగే ప్రామిసింగ్ ఫ్యూచర్ ప్లాన్స్ అని చెప్పుకోవచ్చు అండి. అలాగే రైల్వే ఇండస్ట్రీ నుండి స్ట్రాంగ్ డిమాండ్, రోబస్ట్ క్యాపెక్స్ ప్లాన్ తో కంపెనీ రెవెన్యూ గ్రోత్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. అకార్డింగ్ టు మేనేజ్మెంట్, గ్లోబల్ ఎకనామిక్ స్లో డౌన్ వల్ల రీసెంట్ క్వార్టర్ లో అయితే ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ అనేది డిక్లైన్ అయ్యిందండి. బట్ నెక్స్ట్ 2 to 3 years లో ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ అనేది 25 to 30% పెంచాలని కంపెనీ ఎయిమ్ గా పెట్టుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 29,103 crores ఉందండి. అండ్ ROCE 23.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.6%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 25.4 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.05% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 7.20% నుండి 12.53% కి పెరిగింది. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ కూడా 23.62% నుండి 25.57% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.84% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3,855 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year period లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కెఫిన్ టెక్నాలజీస్ అండి. ఇది ఒక లీడింగ్ టెక్నాలజీ డ్రివెన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ అన్నమాట. కంపెనీ ఇండియాలో అసెట్ క్లాసెస్ లో అసెట్ మేనేజర్స్, అలాగే కార్పొరేట్ ఇష్యూయర్స్ కి సర్వీసెస్, అలాగే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మలేషియా, ఫిలిప్పైన్స్ అండ్ హాంకాంగ్ లో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ప్రైవేట్ రిటైర్మెంట్ స్కీమ్స్ కోసం ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ తో పాటు సెవరల్ ఇన్వెస్టర్ సొల్యూషన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీలో ఎఫ్ఐ స్టేక్ పెరగడానికి రీజన్ స్ట్రాంగ్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ అని చెప్పొచ్చండి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,584 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 30.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.5%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 48.7 crores ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఎర్నింగ్ పర్ షేర్ 14 రూపీస్ 40 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 59.1 ఉంటే స్టాక్ PE 51.1 ఉంది. సో PE రేషియో వైజ్ కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది జూన్ 2024 లో 33.06% ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గడం జరిగింది క్వార్టర్. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 16.73% నుండి 22.80% కి పెరిగింది. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ కూడా 20.98% నుండి 21.47% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.67% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 729 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 32% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year period లో 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి జూన్ క్వార్టర్ లో FIS స్టేక్ బాగా పెరిగిన స్టాక్స్ అన్నమాట. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేసిన స్టాక్స్ బై చేయడం వల్ల సెవరల్ బెనిఫిట్ అయితే ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళు ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేస్తారు, సొఫిస్టికేటెడ్ అనలిటికల్ టూల్స్ ని యూజ్ చేస్తారు, అండ్ ప్రొఫెషనల్ అనాలిసిస్ సపోర్ట్ తో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకుంటారు. మోర్ ఓవర్ FS స్టేక్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ లో లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అనేది జస్ట్ 0.14% మాత్రమే పెరగడం జరిగిందండి. టోటల్ అనేది 8,801 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో ఈ రోజు టాప్ లూజర్స్ లో GSFC ఉందండి, 3.62% డౌన్ అయింది. అండ్ BEL కూడా 3.46%, హిందుస్థాన్ కాపర్ 3.20%, లారస్ ల్యాబ్స్ 2.60% డౌన్ అవ్వడం జరిగిందనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే MCC లిమిటెడ్ 6.78% పెరిగింది. IFL సెక్యూరిటీస్ 2.91%, క్యాప్సెట్ ఇన్ఫ్రా 2.01%, SJVN 1.40%, BAC 1.33%,
అండ్ BHEL 1% పెరగడం జరిగిందనమాట. ఈ రోజు నా రియల్ టైమ్ ట్రేడ్స్ కనుక చూస్తే హెరిటేజ్ ఫుడ్స్ నేను 45 క్వాంటిటీ బై చేశాను అనమాట. ఈ రోజు వాటిని 565 రూపీస్ దగ్గర సెల్ చేయడం జరిగింది. ఈ రోజు హెరిటేజ్ ఫుడ్స్ అనేది క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. దాంతో ఈ రోజు స్టాక్ అనేది 5% పెరగడం జరిగిందనమాట. మీరు కనుక చూస్తే నేను టెలిగ్రామ్ లో దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ అనేవి 542 రూపీస్ దగ్గర నేను నిన్న బై చేయడం జరిగిందండి. దాన్ని ఈ రోజు నేను 565 రూపీస్ దగ్గర సెల్ చేశాను అనమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించి నేను రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైనా రియల్ టైమ్ అప్డేట్స్ చూడాలనుకుంటే టెలిగ్రామ్ కి జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.